మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియో మీ యొక్క మనస్సును ఇంటెన్షన్కి ప్రోగ్రామ్ చేయడానికి, మార్నింగ్ స్టోయిక్ సీక్రెట్స్ని మీ మనసు అంగీకరించేలా చేయడానికి మరియు 10 సంవత్సరాల జీవిత పాఠాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోయిజం యొక్క మౌలిక విలువలను మీరు తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ యొక్క విలువలనే ఈ వీడియో కలిగి ఉంటుంది. మీరు ఈ వీడియోలో చెప్పిన ఈ 7 సూత్రాలను ఆచరిస్తే మీరు అనుకున్నది సాధించడానికి ఒక మార్గం వేసుకున్నట్లే అని నమ్మండి. అలాంటి నమ్మకంతో ఈ వీడియోలో చెప్పిన ఈ 7 సూత్రాలను చేయండి. మిత్రులారా, వీటిని మీరు ప్రతిసారి ఉదయం అనుసరించండి. మీ మైండ్, యాటిట్యూడ్, విజ్ఞానం, షార్ప్ ఫోకస్కు మార్గాన్ని తయారు చేస్తాయని గుర్తుంచుకోండి. అయితే మిత్రులారా, ఈ 7 జీవిత మార్నింగ్ స్టోయిక్ సీక్రెట్స్ని ఒక శాసనబద్ధమైన ఉదయాన్ని మొదలుపెట్టండి. శాసనబద్ధమైన ఉదయంగా మీరు మొదలుపెట్టండి. అంటే దాని మీన్స్ ఏంటంటే, మీరు ఉదయం నిద్ర లేచేటప్పుడు అలారం బదులుగా లేవండి. అలారం పెట్టుకోకుండా నిద్ర లేవడం అలవర్చుకోండి. అలాంటి అనుసంధానం బదులు క్రమశిక్షణతో రోజును మొదలుపెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఉదయం అనేది ప్రతిరోజు అనేది దేని మీద ఆధారపడకుండా మీ యొక్క క్రమశిక్షణతో రోజును మొదలుపెట్టడం ద్వారా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇది మీ మైండ్కు శక్తిని ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీ యొక్క మైండ్కు శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇవ్వదు మై డియర్ ఫ్రెండ్స్. ఎనర్జీ వేరు, శక్తి వేరండి. ఆలోచన వేరు, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడం వేరు. కాబట్టి మీరు ఇలా చేయడం ద్వారా మీ మైండ్కు శక్తిని ఇస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఆలోచించగలుగుతారు. దాని ద్వారా మీకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. కానీ మీరు విజయ దిశగా ఈ స్టోయిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో మీరు ఇది ఫాలో అవుతే ఖచ్చితంగా మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తుందని గుర్తుంచుకోండి. మిత్రులారా, స్టోయిక్ సిద్ధాంతంలో మొదటి గంట మౌనంలో గడపండి. అంటే ముందుగా ఫోన్లు, మీకు డిజిటల్ డిస్ట్రాక్షన్స్ని మీకు ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో వాటికి దూరంగా ఉండండి, వాటిని దూరంగా ఉంచండి. మౌనం ద్వారా మీ మైండ్ని చాలా క్లియర్ చేసుకోవచ్చండి. మీరు మౌనంగా ఉండడం ద్వారా మీ యొక్క నెగటివ్ ఆలోచనలన్నింటినీ క్లియర్ చేసుకోవచ్చు. మీ మైండ్ను చాలా క్లియర్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను రోజు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రోజును ముందుగా ప్రణాళిక చేయండి. ఈరోజు మీకు ఎదురయ్యే పరిస్థితులను ఊహించండి. ఫిర్యాదులు కాకుండా ఎదురు నిలబడే ధైర్యాన్ని తెచ్చుకోండి, కదిలించండి. స్టోయిజం యొక్క జ్ఞాపకం, నాకు నా భావాలను నియంత్రించగల శక్తి ఉంది అని మీరు నమ్మండి. నిన్నటి బాధలను ఇక్కడికి తేవలసిన పని లేదు మై డియర్ ఫ్రెండ్స్. గతం కదా, నిన్న మీరు ఏదైతే బాధపడ్డారో ఈ రోజుకి తీసుకురాకండి, వాటిని మోసుకురాకండి మై డియర్ ఫ్రెండ్స్. ఇదే స్టోయిక్ సిద్ధాంతం, దీన్ని గుర్తుంచుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు ఏది కూడా ఈ స్టోయిక్ సిద్ధాంతాలు మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటిని తీసుకురాకుండా ఉండడానికి ప్రతిరోజు రిమైండ్ చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు రిమైండ్ చేయండి. ఈ ప్రపంచంలోకి వెళ్ళే ముందు మీ యొక్క మైండ్, మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళే ముందు మీ యొక్క మైండ్ని మాస్టర్ చేయండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మైండ్ని మాస్టర్ చేయండి. మీ యొక్క మైండ్ని మాస్టర్ చేయండి. సైలెంట్ అండ్ ఫోకస్ చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత ఫోకస్గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీ యొక్క బ్రీతింగ్ మెడిటేషన్, జర్నలింగ్ ద్వారా మీ శక్తిని లోపలికి తెచ్చుకోవడానికి మీ యొక్క ప్రవర్తన సరళిని పెంపొందించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మీ యొక్క బ్రీతింగ్ అలాగే మెడిటేషన్, జర్నలింగ్ ద్వారా మీ శక్తిని లోపలికి తెచ్చుకోవడానికి మీ యొక్క ప్రవర్తన సరళిని పెంపొందించుకోండి. శరీరాన్ని కదిలించండి. వాకింగ్, యోగా, ఫిట్నెస్ ప్రయోగాలతో మైండ్కు ఎనర్జీని ఇవ్వండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ యొక్క మైండ్కి ఎనర్జీ వాకింగ్ ద్వారా కానీ, యోగా ద్వారా కానీ, ఫిట్నెస్ ప్రయోగాలతో మీ మైండ్కి ఎనర్జీని ఇవ్వండి. ఒక మంచి వ్యక్తిగా రిహర్సల్ చేయండి. మంచి వ్యక్తిని పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా థింక్ చేయడం, అందరితో నవ్వుతూ మాట్లాడడం, ఇలాంటి వాటిని మీరు రిహర్సల్ చేయండి. మీరు ఈరోజు కావాలి అనుకున్న లక్షణాలను లిస్ట్ చేయండి. ఈరోజు మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటిని ఒక లిస్ట్ రాయండి, ఒక పేపర్ మీద రాసుకోండి. లిస్ట్ చేసి ఆ లక్షణాన్ని ప్లే చేయడంలో, అంటే వాటిని సాధించడంలో మీ రోజును ఎనర్జెటిక్గా నడిపించండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే కావాలి అని అనుకున్నారో, మీరు ఎలాంటి లక్షణాలను లిస్ట్ చేశారో వాటిని సాధించడానికి ప్లే చేయండి. మీ రోజును ఎనర్జెటిక్గా నడిపించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్టోయిజం నుండి 10 సంవత్సరాల జీవిత పాఠాల భావాలను నియంత్రించండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ స్టోయిజం నుండి 10 సంవత్సరాల జీవిత పాఠాల భావాలంటే ఏంటంటే, మీరు ఇంతకుముందుకు అలారం మీద ఆధారపడేవాళ్ళు, లేటుగా లేచేవాళ్ళు, అన్నీ లేట్గా చేసేవాళ్ళు. కానీ ఈ రోజు నుండి ఈ స్టోయిజం ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. గత 10 సంవత్సరాల నుంచి మీరు ఇది చేస్తున్నా పర్వాలేదు, మీరు మారొచ్చని గుర్తుంచుకోండి.
మై డియర్ ఫ్రెండ్స్, 10 సంవత్సరాలు మీ జీవిత పాఠాలు, మీ యొక్క భావాలను నియంత్రించండి. అవన్నీ మనలోనే వచ్చేవని గుర్తుంచుకోండి. అవరోధాలన్నీ మానసికంగా ఎదుర్కొన్నప్పుడు, మీకు వచ్చే అవరోధాలన్నీ మీరు మానసికంగా ఎదుర్కొన్నప్పుడు మీరు విజయవంతులు అవుతారని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు విజయవంతం అవుతారు. మీరు ఈ స్టోయిసిజాన్ని ఒక తపస్సులా చేయండి. ప్రతిరోజు క్రమశిక్షణతో చేయండి, తపస్సులా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ ఉదయం స్టోయికిజంను చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ఉదయం అంటే మీరు ఉదయం లేవగానే ఈ స్టోయికిజంను చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టండి. ఒకే రోజు పెద్ద మార్పు రావాలని చూడకండి. ఒక చిన్న మార్పు వల్ల మీ జీవితం మారిపోతుందని గుర్తుంచుకోండి. దీన్ని రోజు ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయాలను, ఈ స్టోయిసిజంను మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్లో మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఒకటి క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్ నుండి వచ్చే వీడియోలన్నీ కూడా మొదటిసారిగా మీరే చూడడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ స్టోయిసిజం అనే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, అలా ఉపయోగించుకునే ఆ శక్తిని, ఆ విషయం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.